మహాశివునికి పరమభక్తుడైన రావణునికి శివుడు ఎందుకు మోక్షాన్ని ఇవ్వలేదో తెలుసుకుందాం. రావణుడు మరణించిన తర్వాత శివుడి దర్శనం కోసం మోక్షం కోసం కఠోర తపస్సు చేశాడు. కానీ శివుడు కనిపించలేదు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి రావణుడికి మోక్షాన్ని ఎందుకు ప్రసాదించలేదు అని అడగడం జరిగింది. దానికి శివుడు, విశ్వంలో పాపాలు 3 రకాలు ఉంటాయి. అందులో మొదటిది తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడితే ప్రాయశ్చిత్తం ఉంటుంది, మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పడం జరిగింది. రెండవది ఎవరినైనా చంపడం, అపహరించడం లాంటి పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంటుందని చెప్పడం జరిగింది. వెంటనే పార్వతీదేవి, అయితే రావణుడి పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది కదా, స్వామి మోక్షాన్ని ప్రసాదించండి అని శివుడిని కోరడం జరిగింది. దానికి శివుడు, రావణుడు సీతని రావణుడిలాగా అపహరించి ఉంటే మరణించిన వెంటనే మోక్షం లభించేది. కానీ రావణుడు సాధు సన్యాసి వేషంలో సీతను అపహరించడం జరిగింది. అది మహాపాపం. దాని ప్రభావం సనాతన ధర్మం మీద యుగాల వరకు ఉంటుంది. దాని వలన మనుషులకి సాధు సన్యాసుల మీద, భగవంతుని మీద నమ్మకం పోయి నాస్తికులుగా మారి అధర్మం వైపు నిలబడే అవకాశం ఉంది. సాధు వేషంలో రావణుడు చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం లేదని చెప్పడం జరిగింది.